జీవితంలో గాయం తగిలితే కాలక్రమేణా మానిపోతుంది. కాని మనసుకి తగిలే మాట గాయం అంత త్వరగా మానదు. మనం అనవసరంగా అనే ఒక్క మాట ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు, ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తిని నువ్వు దేనికి పనికిరావు అని ఒక్క మాట అంటే ఆ మాట వారి మెదడులో పదే పదే ప్రతిధ్వనిస్తూ వారిని మానసికంగా కుంగదీస్తుంది. బైబిల్లో సామెతలు 12:18 ఇలా చెబుతోంది: కత్తిపోట్ల వంటి మాటలు పలుకువారు కలరు, అయితే జ్ఞానుల నాలుక ఆరోగ్యమిచ్చును. కఠినమైన మాటలు కత్తితో పొడిచినంత నొప్పిని కలిగిస్తాయి. అది ఎదుటివారి ఉత్సాహాన్ని చంపేస్తుంది. కాని మనం ప్రేమతో, జ్ఞానంతో మాట్లాడే మాటలు ఒక మందులా పనిచేసి విలేవారికి ధైర్యాన్ని మరియు నెమ్మదిని ఇస్తాయి. మనం ఒకరిని గొప్పగా చేయకపోయినా పర్వాలేదు, కాని మన మాటలతో వారిని తక్కువ చేయకూడదు. మన మాటలు ఒకరి కన్నీటిని తుడిచేలా ఉండాలి, కాని కన్నీరు తెప్పించేలా ఉండకూడదు. ఎదుటివారిలో లోపాలను వెదకటం కంటే వారిలో ఉన్న మంచితనాన్ని మన మాటలతో ప్రోత్సహిస్తే ఆ జీవముగల మాటలే వారి జీవితాన్ని మారుస్తాయి.